Hi everyone. So another question. The problem is valid parenthesis. The statement that which has been given to us ఏంటంటే given a string s containing just the characters, determine if the input string is valid, and input string is valid if open brackets must be closed by the same type of brackets. Open brackets must be closed in the correct order, and every closed bracket has a corresponding open bracket of the same type. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ నేను స్ట్రింగ్లో ఒక ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చాను అనుకోండి. సో ఇవి రెండు ఓపెన్ అయింది, క్లోజ్ అయింది కాబట్టి ద అవుట్పుట్ షుడ్ బి ట్రూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బూలియన్. ఓకే, అండ్ ఇక్కడ ఓపెన్ ఉంది, క్లోజ్ అయింది, ఓపెన్ అయింది, క్లోజ్ అయింది, ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. సో అవుట్పుట్ షుడ్ బి ట్రూ. ఇక్కడ ఓపెన్ అయింది బట్ క్లోజ్ అవ్వలేదు, అండ్ దెర్ ఇస్ అనదర్ క్లోజింగ్ బ్రాకెట్, స్క్వేర్ క్లోజింగ్ బ్రాకెట్ ఉంది, విచ్ ఇస్ ఫాల్స్. అండ్ ఆల్సో నెస్టెడ్లో కూడా ఓపెన్, స్క్వేర్, అండ్ ఇది క్లోజ్ అండ్ ఇది క్లోజ్. సో నెస్టెడ్లో ఉన్న ఎలా ఉన్నా సరే ఒక ఓపెనింగ్ బ్రాకెట్కి ఒక క్లోజింగ్ బ్రాకెట్ అనేది కంపల్సరీ ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బీ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. అంటే రైట్, అంటే ఇక్కడ ఫస్ట్ ఇది ఓపెన్ చేశాను అనుకోండి, దీని మధ్యలో ఉంటే దెన్ ఇట్ ఈస్ ఓకే. లేదు అంటే ఇది ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఉన్నా పర్లేదు, బట్ ఇట్లా సంథింగ్ అంటే ఓపెన్ అయ్యి వేరే ఒకటి క్లోజ్ అయ్యి ఇంకొకటి ఓపెన్ అయ్యి ఇంకొకటి క్లోజ్ అయ్యి, లెట్ మీ జస్ట్ షో ఎన్ ఎగ్జాంపుల్. సో వ్యాలిడ్ ఏమేమవుతుంటాయి, ఇది వ్యాలిడ్, దిస్ ఈజ్ వ్యాలిడ్, అండ్ ఆల్సో దిస్ ఈజ్ వ్యాలిడ్. బట్ వాట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అంటే ఇఫ్ ఐఎమ్ ఓపెనింగ్ దిస్ and closing some square bracket, and again I'm closing this main open bracket, and then వేరే దాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తే దిస్ ఈజ్ ఫాల్స్. ఓకే, అంటే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది, క్లోజ్ బ్రాకెట్ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ దే హ్యావ్ మెంట్. అండ్ దీన్ని మనము ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్లో మాత్రమే చూపించాలి. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు దే హ్యావ్ జస్ట్ గివెన్ అస్ అ స్ట్రింగ్ ఎస్, అండ్ this string s contains the characters. ఓకే, అంటే ఈ స్ట్రింగ్ ఎస్లో మనం ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి అని ఎలా చెప్తాం అనేది మనం కోడ్లో చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద బేసిక్ ప్రాబ్లమ్, అండ్ దీంట్లో మనం java.util ప్యాకేజ్ యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇఫ్ నాట్, సో లెట్ us go through this problem once. String s contains these characters, so how do we write it? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ యూస్ స్టాక్. స్టాక్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఐ హోప్ యూ నో స్టాక్స్, లిస్ట్, క్యూ. సో స్టాక్ని యూజ్ చేద్దాము. స్టాక్ ఎందుకు అంటే బికాస్ వీ హ్యావ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ ఇట్. ఓకే, అంటే టు కీప్ ట్రాక్ ఆఫ్ దిస్ ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ బ్రాకెట్స్, అంటే ఒక పర్టికులర్ ట్రాక్ ఉండేటట్టుగా ఉండడానికి మనము స్టాక్ని యూజ్ చేస్తాం. ఒకవేళ స్టాక్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే యూ కెన్ యూస్ ఎనీ అదర్ అప్రోచ్, బట్ స్టాక్ ఇస్ అ కామన్ అప్రోచ్. ఎందుకంటే మనం ఇప్పుడు లీఫో అని అంటాం, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ స్టాక్లో. సో వాట్ విల్ హ్యాపెన్ త్రూ దిస్ ఇస్, ఒకవేళ మనకి ఏదైనా ఓపెనింగ్ ఉందనుకోండి, ఇట్ విల్ చెక్ దానికి సేమ్ వే క్లోజింగ్ ఉందా లేదా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఒకవేళ ఓపెన్ అయింది క్లోజ్ అయిందా లేదా అని చెక్ చేయడానికి దిస్ స్టాక్ విల్ బీ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, అండ్ ఆల్సో ఒకవేళ మనం ఏమైనా పుష్ చేద్దామన్నా, పాప్ చేద్దామన్నా, ఏదైనా తీసుకుందామన్నా సరే, ఇట్ ఈస్ బేసికలీ స్టాక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డేటా స్ట్రక్చర్స్ for brackets, for pushing any expecting brackets or popping any brackets. So ఏదైనా చెక్ చేయడానికి stack will be better. And let's just see how do we write a stack. First of all, we will take one empty stack. Okay, how do we write stack? Similar to maps, stack లో కూడా
కానీ మ్యాప్లో మనకి కీ వాల్యూ పేర్స్ ఉంటాయి, బట్ స్టాక్లో ఓన్లీ ఒకటే వాల్యూ ఉంటుంది కాబట్టి విచ్ ఇస్ క్యారెక్టర్. ఓకే, స్టాక్ క్యారెక్టర్, దానికి నేమ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ యాజ్ క్యారెక్టర్, I mean stack is equals to, I'm going to create a new empty stack. Okay, this is an empty stack, and now why I have created an empty stack is because I need to push my values. Okay, ఏదైతే ఉందో ఈ క్యారెక్టర్స్ని దాన్ని ఎంటీ స్టాక్లో పుష్ చేయడానికి ఇట్ విల్ జస్ట్ చెక్. ఓకే, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్ అని చెక్ చేయడానికి ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్. అండ్ హౌ డూ ఐ డూ ఇట్ అంటే ఐ విల్ బి యూజింగ్ అ ఫర్ ఈచ్ లూప్. సో లూప్స్లో ఫర్ లూప్లో ఇన్ జనరల్ వీల్ ఓన్లీ సీ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. సో ఇటరేషన్ లూప్స్ చూస్తాం కానీ వీ విల్ హ్యావ్ నెవర్ సీన్ దిస్ ఫర్ ఈచ్ లూప్. ఈ ఫర్ ఈచ్ లూప్ వాట్ ఇట్ డస్, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని 1 by 1 అది చెక్ చేసుకుంటుంది అనమాట, అసలు ఉందా లేదా. ఇఫ్ ఇట్ ఈస్ దేర్, హౌ డు వీ డూ ఇట్ అని చెక్ చేయడానికి we use this for each loop. Like for each character C in the string S, what will happen? Okay, so దీనివల్ల మనకి లెంత్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఇండెక్స్ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఒకవేళ ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ ఎట్లా ఉంది, సో నో నీడ్ ఆఫ్ ఆల్ దాట్. సింపుల్గా ఫర్ క్యారెక్టర్ C ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ క్యారెక్టర్ C కోలన్ S డాట్, S అనేది స్ట్రింగ్ డాట్ టు క్యార్ అరే, ఇది కూడా ఒక మెథడ్ నేమ్. సో ఈ మెథడ్లో ఏమవుతుంది అంటే రైట్, సో ఈ మెథడ్లో ఏమవుతుంది అంటే ఇట్ విల్ బేసికలీ కన్వర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్ ఎస్ ఇంటూ అ అరే ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, మనకి ఇక్కడ అరే ఆఫ్ క్యారెక్టర్స్ మనకి అవసరం ఉంది కాబట్టి ఈ మెథడ్ త్రూ ఎస్ డాట్ టు క్యార్ అరే అనే మెథడ్ వల్ల ఈ స్ట్రింగ్ ఎస్లో ఉన్న ప్రతిదీ ఏదైతే ఉందో ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అరే ఆఫ్ క్యారెక్టర్స్, అండ్ దాట్ విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ క్యారెక్టర్ C. ఓకే, ఇట్ విల్ కన్వర్ట్ దిస్ స్ట్రింగ్ టు క్యారెక్టర్ ఆఫ్ అరే ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ క్యారెక్టర్ S. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎస్లో నాకు స్ట్రింగ్లో ఐ హ్యావ్ గివెన్ 1 ఓపెనింగ్ బ్రాకెట్, closing bracket, open bracket, close bracket. So this is something that I have given. Okay, so నేను ఇప్పుడు s dot to char array అనే దాని వల్ల ఏమవుతుందంటే, so this method what will happen, it will give us an array. Okay, ఈ arrayలో there will be array of characters. Okay, like this. So it will be automatically divided to this way. సో దీని నుంచి మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అంటే ఇది ఒక్క స్ట్రింగ్ ఏదైతే ఉందో దీని ఇట్లా సపరేట్ క్యారెక్టర్స్లో ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతుంది అన్నమాట. I hope you understood what happened here. Okay, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్లో డివైడ్ అవుతుంది. సో దిస్ లూప్ what will happen is for each character it C in an array మనము చెక్ చేద్దాం ఇప్పుడు. How does this happen and how do we check for each character అసలు ఉందా? Now what do we have to do for character C? ఇప్పుడు నేను ఒక్కొక్క స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ని నేను ఇట్లా కన్వర్ట్ చేసేసుకున్నాక ఇఫ్, ఓకే, if C for first character, okay, if C is equals to, నాకు ఫస్ట్ ఇనీషియలీ నేను ఈ క్యారెక్టర్ ఇచ్చాను అనుకోండి, దెన్ ఇట్ హ్యాస్ టు పుష్ ఆటోమేటికల్లీ ఏమవ్వాలి అంటే నాకు క్లోజింగ్ బ్రాకెట్ కూడా పుష్ అవ్వాలి. ఓకే, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రైట్ దిస్. సో ఇఫ్ అనేది మనం క్లోజ్ చేద్దాం. అండ్ దెన్ ఆఫ్టర్ ఎల్స్ ఇఫ్, ఒకవేళ సి అనే క్యారెక్టర్ కనుక నాకు ఇఫ్ ఐ హ్యావ్ దిస్ ఓపెనింగ్ బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటే దెన్ ఇట్ హ్యాస్ టు స్టాక్ డాట్ పుష్, నాకు ఆటోమేటిక్గా దీనికి కూడా ఒక క్లోజింగ్ బ్రాకెట్ రావాలి. అండ్ ఎల్స్ ఇఫ్
I think I have removed something. Yeah, and also else if c is equals to నాకు ఒకవేళ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే దెన్ స్టాక్ డాట్ పుష్ అంటే ఏంటి అంటే ఒకవేళ ఇఫ్ ఐ హ్యావ్ టు ఇన్సర్ట్ సమ్ క్యారెక్టర్ then I'll have to take push. If I'll have to remove any character, then I'll have to take pop. Okay, so a corresponding closing brackets ni నేను push చేస్తున్నాను అనమాట. Okay, for my opening one, and once I have pushed all my characters for closing and opening, then what will happen is ఇనీషియల్గా నేను ఓన్లీ ఇఫ్ స్టేట్మెంట్స్లో ఒకవేళ నాకు ఓపెనింగ్ ఉంటే ఇది క్లోజింగ్ అవ్వాలి అని పుష్ చేశాను. బట్ ఇఫ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఓన్లీ అ క్లోజింగ్ బ్రాకెట్, ఓకే, ఐ జస్ట్ చెక్ మై ఇఫ్ స్టేట్మెంట్స్ అగైన్. దెన్ నౌ ఎల్స్ ఇఫ్, సో ఓపెనింగ్ ఉంటే క్లోజింగ్ వరకు చేశాను. ఎల్స్, ఓకే, నో నాట్ ఎల్స్, వాట్ విల్ హ్యాపెన్ ఈస్ if my stack is either empty, ఒకవేళ ఇంకా నా స్టాక్ ఇంకేం లేదనుకోండి, ఓపెనింగ్ అయిపోయింది, క్లోజింగ్ అయిపోయింది, సో ఎంప్టీ అయిపోయింది, దిస్ ఇస్ ఆల్సో అ మెథడ్. ఆర్ నా స్టాక్లో నేను ఏదైనా ఒక ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎనీ క్యారెక్టర్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ ద సేమ్ వన్, ఓకే, ఫర్ సపోజ్ నేను డైరెక్ట్గా ఒకవేళ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. నౌ ఇఫ్ ఇట్ ఈస్ అ క్లోజింగ్ బ్రాకెట్ డైరెక్ట్లీ, ఓకే, ఇఫ్ ద స్టాక్ ఈస్ ఎంప్టీ దెన్ ఇట్ ఈస్ ఓకే. ఇఫ్ నాట్, వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ సంథింగ్ అవుట్ అండ్ ఇఫ్ దట్ క్యారెక్టర్ డజంట్ మ్యాచ్ మై యాక్చువల్ క్యారెక్టర్, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మ్యాచింగ్, సో ఇట్ ఈస్ ఓకే, సో నాకు అవుట్పుట్ వస్తుంది అనుకుందాం. ఇఫ్ ఇనీషియల్గా నేను ఇది పుష్ చేశాను, ఇనీషియల్గా నా సి అనేది ఈ క్యారెక్టర్, ఓకే, సో ఇనీషియల్ మై సి ఈజ్ ఈక్వల్స్ టు దిస్. సో నేను పుష్ చేసేటప్పుడు ఏం పుష్ చేశాను ఇందులో, ఐ హ్యావ్ పుష్డ్ క్లోజింగ్ బ్రాకెట్ యాజ్ వెల్, సో నేను క్లోజింగ్ బ్రాకెట్ని కూడా పుష్ చేశాను, సో ఇట్ ఈస్ ఓకే. నెక్స్ట్ నేను మళ్ళీ పుష్ చేసేటప్పుడు ఐ హ్యావ్ పుష్డ్ దిస్ వన్, సో నేను మళ్ళీ మై సి క్యారెక్టర్ అది అయింది కాబట్టి పుష్ చేసేటప్పుడు క్లోజింగ్ బ్రాకెట్ కూడా పుష్ చేసేసాను, అయిపోయింది. నౌ ఇఫ్ పాప్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది చేశాను, నెక్స్ట్ ఇమీడియట్గా నాకు నెక్స్ట్ ఈ సి క్యారెక్టర్ పాప్ అయింది, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పుష్ చేశాను, ఆటోమేటిక్గా పాప్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే మ్యాచింగ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఐఎమ్ పాపింగ్ ఇట్. సో ఇక్కడ నేను పాపింగ్ అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్ ప్రాపర్లీ, దిస్ ఓపెనింగ్ బ్రాకెట్ విల్ బి పుషింగ్ అండ్ ఆటోమేటిక్గా నేను ఒకవేళ చెక్ చేసేటప్పుడు ఇది ఫస్ట్ ఇనీషియల్గా పుష్ చేశాను, బట్ నేను మళ్ళీ చెక్ చేసేటప్పుడు వాట్ విల్ ఐ డూ ఇస్ క్లోజింగ్ బ్రాకెట్ని పాప్ చేస్తాను, ఓకే, సో దిస్ విల్ బి పుషింగ్ అగైన్ అండ్ దిస్ విల్ బి పాపింగ్ అగైన్. సో నాకు ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచింగ్ దెన్ ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ వాట్ విల్ హ్యాపెన్, okay, so initial push, initial C and a character, and then I have pushed it, initial this character I have pushed it. Now ఇది closing bracket మ్యాచ్ అవుతుంది కాబట్టి సో ఐ విల్ బి పాపింగ్ ఇట్ అవుట్. పాపింగ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది, దెన్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ నా సిలో ఇంకా స్ట్రింగ్లో ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచింగ్, ఓకే, సో దిస్ ఈజ్ మ్యాచింగ్ అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఆల్సో మ్యాచింగ్. సో పుష్ చేసిందికి వస్తాం కాస్త ఈ పాపింగ్ అనేది అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా, బికాస్ మ్యాచింగ్ అవుతుంది కాబట్టి దిస్ విల్ బి క్లోజ్డ్, అండ్ ఇది కూడా మ్యాచ్ అయ్యింది కాబట్టి దిస్ ఆల్సో విల్ బి క్లోజ్డ్, ఎందుకంటే నాకు రెండు ఓపెన్ ఉన్నాయి, రెండు క్లోజ్ ఉన్నాయి, మ్యాచ్ అయింది, సో దిస్ విల్ బి క్లోజ్డ్. బట్ జస్ట్ ఇన్ కేస్ నాకు ఇఫ్ ఐ హ్యావ్ వన్ మోర్ క్యారెక్టర్, ఓకే, నాకు ఇంకొకటి ఉందనుకోండి, ఇంకొక క్లోజింగ్ బ్రాకెట్ ఉంది, బట్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఓపెనింగ్ ఫర్ దిస్,
ఓకే, ఓన్లీ క్లోజ్ ఉంది కానీ నాకు ఓపెన్ లేదనుకోండి, దెన్ పాప్ చేయడానికి నాకు ఇంకొక క్యారెక్టర్ లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి నేను ఇది పాప్ చేశాను, ఇట్స్ ఓవర్. ఇక్కడ పాప్ చేయడానికి నాకు ఇంకొక క్యారెక్టర్ లేనప్పుడు దెన్ మై లూప్ ఆర్ మై స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో ఆ స్టేట్మెంట్ ఫాల్స్ అయినప్పుడు ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ ఫాల్స్. లేదు నాకు ఇంకొక క్యారెక్టర్ లేదు అంటే ఇట్ హ్యాస్ టు రిటర్న్ మీ ట్రూ. సో ఒకవేళ ఈ క్యారెక్టర్ కనుక మ్యాచ్ అవ్వలేదు అని అంటే హౌ డు ఐ రైట్ ఎ స్టేట్మెంట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. అంటే ఒకవేళ ఎక్స్ట్రా పారాంథసిస్ ఉన్నప్పుడు మీకు ఆ క్యారెక్టర్ అనేది మ్యాచ్ అవ్వదు. సో ఒకవేళ ఆ క్యారెక్టర్ కనుక మ్యాచ్ అవ్వకపోయినా, ఒకవేళ స్ట్రింగ్ అనేది ఎంటీ ఉన్నా సరే at one point of time it has to give us false. సో వాట్ డు వి రైట్ ఇస్, ఒకవేళ స్టాక్ డాట్ పాప్ చేసేటప్పుడు అంటే ఒకవేళ క్యారెక్టర్ మ్యాచ్ అవుతుంది అన్నప్పుడు మనం పాప్ చేస్తాం కదా, ఇట్స్ అ మెథడ్. ఓకే, మ్యాచ్ చేసేటప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు అవర్ సి, ఓకే, ఇనీషియల్ సి అనే దానికి మ్యాచ్ అవ్వకపోతే ఇట్ హ్యాస్ టు రిటర్న్ అస్ ఫాల్స్. లేదు ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచింగ్, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచింగ్ అన్నప్పుడు విల్ జస్ట్ చెక్ ఆల్ ద parentheses వన్స్. else statement, if statement, else statement, main for loop, and public boolean. So ఒకవేళ if it is not matching for our character, then what will happen is we have to return stack dot is empty. Is empty is also a method which we use. సో మీరు అడగచ్చు రిటర్న్ ట్రూ అని రాసేస్తే మనకి డైరెక్ట్గా బూలియన్ వచ్చేస్తుంది కదా అని. బట్ దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ రైట్ నౌ. ఎప్పుడైనా సరే ఇట్లాంటి వాటికి వీల్ హ్యావ్ సమ్ ఆర్ అదర్ యూనో కండిషన్స్. ఓన్లీ మన స్టాక్ కనుక ఎంటీ అవుతేనే, అంటే ఇది పుష్ చేసింది పాప్ అయితే ప్రతి ఒక్క ఓపెనింగ్ బ్రాకెట్కి ప్రతి ఒక్క క్లోజింగ్ బ్రాకెట్ ఉండి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కనుక పాప్ అయ్యి ఈ స్టాక్ అనేది ఆటోమేటిక్గా ఎంటీ అయిపోతుంది. అలాంటప్పుడు ఇట్ విల్ రిటర్న్ అస్ ట్రూ. ఓకే, మనం రిటర్న్ ట్రూ అని రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్టాక్ ఎంటీ ఉన్నా సరే ఇట్ విల్ రిటర్న్ అస్ ట్రూ. ఓకే, అంటే ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ వ్యాలిడ్ అని ఆటోమేటిక్గా డిటర్మైన్ అయిపోతుంది. లేదు ఏదైనా ఎక్స్ట్రా క్యారెక్టర్ ఉంది, దీన్ని మనకు పాప్ చేయడానికి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు ద మెయిన్ క్యారెక్టర్ సి అనుకుందాం, దెన్ ఇట్ విల్ రిటర్న్ అస్ ఫాల్స్. సో ఈదర్ వేస్ యూ నీడ్ టు రిమెంబర్, ప్రతిదానికి మనం రిటర్న్ ట్రూ అని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ ఇన్ సమ్ ఆఫ్ ద అదర్ ఎక్సెప్షనల్ కండిషన్స్ ఆల్సో ఓన్లీ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ, ఓకే, ఓన్లీ ఇఫ్ ద స్టాక్ ఈజ్ ఎంటీ then only it has to return us true. If not, it should not return us true at all. Okay, always remember this important point. Okay, and also adoka order lo undo ledo kuda it will check automatically using only this condition, because manaki how do I say it, I think if stack is empty, yeah, how do I say it అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇనీషియల్గా ఇలా ఇచ్చి అండ్ ఆల్సో ఐ హ్యావ్ గివెన్ లైక్ దిస్ అనుకుందాం. ఓకే, ఫస్టే క్లోజింగ్ బ్రాకెట్ ఇచ్చి తర్వాత ఓపెనింగ్ బ్రాకెట్ ఇచ్చినా సరే ద స్టాక్ అనేది పుషింగ్ అండ్ పాపింగ్ అవుతుంది. సో ఇట్ విల్ రిటర్న్ అస్ ట్రూ అంటే ఇట్ ఈస్ రాంగ్. ఓకే, బికాస్ ఈ ఆర్డర్ అనేది మనకు కరెక్ట్ ఉండాలి. అండ్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మనం ఓన్లీ ఇనీషియల్ క్యారెక్టర్స్ని ఓపెనింగ్ బ్రాకెట్స్ మాత్రమే ఇచ్చాం. ఓన్లీ ఇఫ్ ద ఇనీషియల్ క్యారెక్టర్స్ ఓపెనింగ్ బ్రాకెట్స్ ఉంటేనే దెన్ మనకు పాప్ చేసే ఎలిమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు సి, ఓకే, అంటే ఇది సితో మ్యాచ్ అవ్వకపోతే దెన్ ఇట్ విల్ రిటర్న్ అస్ ఫాల్స్. కానీ మీరు ఒకవేళ ఈ కండిషన్ మీరు డైరెక్ట్గా ట్రూ అని రాసేసారనుకోండి, ఇక్కడ కింద స్టాక్ can be empty. Okay, stack can be empty because openings closings అవుతున్నాయి కానీ but it is still false again. Okay, so అటువంటి different conditions and complications లేకుండా సింపుల్గా we are still writing return stack dot is empty.
సో దట్ ఆల్ బ్రాకెట్స్ అనేవన్నీ బ్యాలెన్స్డ్గా ప్రాపర్గా ఉంటాయి అండ్ ఇన్పుట్ స్ట్రింగ్ కూడా వ్యాలిడ్గా ఉంటుందని. ఓకే, అండ్ ఇన్ సమ్ కేసెస్ ఓన్లీ ఇట్లా ఓపెనింగ్ బ్రాకెట్స్ ఇస్తాం, క్లోజింగ్ బ్రాకెట్స్ ఇవ్వకుండా. అలాంటప్పుడు మన లూప్ అనేది 3 అన్ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ బ్రాకెట్స్కి పుష్ అవుతూ ఉంటుంది. స్ట్రింగ్ అనేది ఎండ్ అయినా కానీ ఈ బ్రాకెట్స్ అనేది మ్యాచ్ అవ్వవు. అలాంటప్పుడు రిటర్న్ ట్రూ అనేది ఆటోమేటిక్గా రిజల్ట్ రాకుండా మ్యాచ్ అవుతేనే మనకి రిజల్ట్ రావాలి. అండ్ రిజల్ట్ అనేది ఓన్లీ ఇఫ్ ద స్టాక్ ఈస్ ఎంప్టీ, అప్పుడైతేనే ట్రూ రావాలి అని చెప్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్స్టాండ్ స్టాక్స్లో. జస్ట్ చెక్ వన్స్. బ్యాడ్ ఆపరేటర్ is equals to if C is equals to first of all strings normal ilana రాయొచ్చు. String cannot be converted to characters, right? సో వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ ఫస్ట్ టైప్ క్యారెక్టర్ అండ్ ద సెకండ్ టైప్ ఇస్ స్ట్రింగ్. అంటే నేను మళ్ళీ డబుల్ కోట్స్లో పెడితే అది స్ట్రింగ్ అయినట్టు, విచ్ ఈస్ అన్ ఇంకంపాటబుల్ టైప్. ఓకే, సో క్యారెక్టర్ అని ఇచ్చామంటే దెన్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఓన్లీ ఇన్ సింగిల్. ఓకే, సింగిల్ కోట్స్లోనే ఇవ్వాలి. అండ్ దెన్ ఈవెన్ దిస్ పుష్ ఓన్లీ క్యారెక్టర్స్ మనం సింగిల్ కోట్స్లో ఇస్తాం. స్ట్రింగ్స్ అయితే డబుల్ కోట్స్ ఇవ్వచ్చు, సింగిల్ కోట్స్ ఇవ్వచ్చు. బట్ సిన్స్ ఇక్కడ నేను స్పెసిఫిక్గా క్యారెక్టర్ అని మెన్షన్ చేశాను కాబట్టి ఓన్లీ సింగిల్ కోట్స్లో మాత్రమే ఇవ్వాలి. ఓకే, రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ యా, ఆల్ ద టెస్ట్ కేసెస్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్. సో లెట్ us submit the solution. If you want, you can just check time and space complexity for this parenthesis. Yeah, okay then, take care, thank you.